నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు నగరంలో ఘనంగా భారతీయ క్రైస్తవ దినోత్సవ వేడుకలు. భారీ సంఖ్యలో హాజరైన క్రైస్తవ సోదరులు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు అందిస్తాం. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ వెల్లడి. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి సీడ్ ప్రాసెసర్ మిల్లు ప్రారంభానికి సన్నాహకాలు చేపట్టిన అధికారులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో పెట్రోల్ బంకు నిర్మించడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిరాహార దీక్షలు చేపట్టి 4 రోజులు గడుస్తున్నా ఆర్టీసీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బస్టాండ్ ఏళ్ల తరబడి కనీస సౌకర్యాలకు నోచుకోలేదని, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా కనిపించిన బస్టాండ్ను ఇప్పుడు పూర్తిగా మూసివేసి పెట్రోల్ బంక్ నిర్మాణం చేపట్టడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించుకుని తక్షణమే పెట్రోల్ బంక్ నిర్మాణాలు నిలిపివేసి ప్రయాణికుల ప్రాంగణానికి సౌకర్యాలు కల్పించి బస్ సర్వీసులు బస్టాండ్లోకి వచ్చి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మొత్తం 92 చెక్కులను ఎమ్మెల్యే జారే పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు 4 లక్షలకు పైగా తక్షణ సహాయం అందించడం జరుగుతోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలిపారు. అయితే నాకు కాంగ్రెస్ గెలవాలని నా ఎప్పుడు పట్ల కోరిక, నా కోరిక నెరవేరింది. ఎమ్మెల్యే గారు పింఛనంతా నాకు ఇల్లు ఇస్తున్నారు. అదేవిధంగా యామత్ రెడ్డి గారు కూడా నమస్కారాలు. కర్నూలు నగరంలో భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కోల్స్ పాఠశాలలో భారతీయ క్రైస్తవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జూలై 3వ తేదీని భారతీయ క్రైస్తవ దినోత్సవంగా వార్షిక స్మారక దినంగా ప్రకటించడం జరిగిందన్నారు. భారత సంతతికి చెందిన ప్రభువైన యేసుక్రీస్తు అనుచరులు భారతదేశానికి తీసుకురాబడిన యేసుక్రీస్తు వ్యక్తిత్వం మరియు సందేశాన్ని జరుపుకునేందుకు ఉద్దేశించబడిందని పాస్టర్ రవికుమార్ తెలిపారు. దినోత్సవము ఈరోజు మన క్రైస్తవ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక క్రిస్టియన్ డేగా ఈరోజు మనకు ప్రకటించినారు. అది 2001లో మన డిక్లరేషన్ ఇచ్చినారు. ఈరోజు భారతదేశం అంతా ఈరోజు శిష్యులలో 12వ శిష్యుడు ఒకరు తోమ గారు మన భారతదేశానికి వచ్చి వారు మనకు భారతదేశంలో వచ్చిన తర్వాత మనకు ఎంతో భారతదేశంలో అనారక కాలంలో ఉన్న రోజుల్లో మనకు మంచిగా నాగరికత నేర్పించి మంచి విద్య, వైద్యము, అనేక నాగరికతను ఈ లోకంలో పరిచయం చేసిన వ్యక్తుల్లో ఒక తోమ గారు. వారి ద్వారా అనేక మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు ఈరోజు ఎంతగానో అభివృద్ధిలో పొందుకోగలిగిన వారు ఉన్నారు. అటు వారు డేని ఈరోజు మన గవర్నమెంట్ వారు సెంట్రల్ గవర్నమెంట్గా డిక్లేర్గా చేసి ఈరోజు క్రిస్టియన్ డేగా మనకు ఈరోజు ప్రకటించినారు. వారికి గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మన భారతదేశంలో మంచి వైద్యం కానీ, కాలేజీలు కానీ,
అనేక కట్టడంలో కట్టించి ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకోనిగా మార్గదర్శిగా కలిగి ఈరోజు లోకంలో జీవిస్తున్నారంటే, మంచి మార్గంలో జీవిస్తున్నారంటే ఒక తోమగారు చేసిన మంచి పనిని బట్టి వారికి మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. రేపులో ఈరోజు జూలై 3వ తారీఖు భారతదేశము క్రైస్తవ దినోత్సవంగా ప్రకటించబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యులు 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చి సువిశాలమైన భారతదేశంలో అనేక కట్టడాలు, సాంస్కృతిక కట్టడాలు, విద్యాలయాలు, హాస్పిటల్స్ కట్టించి సమాజానికి ఎంతో ఉన్నతిని సాధించినటువంటి తోమాను పురస్కరించుకొని ఆయనకు ఒక డేగా ప్రకటించి ఈరోజు జాతీయ దినోత్సవంగా ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే భారతదేశంలో అనేక చోట్ల విద్యా సంస్థలు, హాస్పిటల్స్ మరియు ఆశ్రమాలు మరియు హాస్టల్స్ కూడా జరుపుకోబడి ఉంది. అందులో భాగంగా కూల్స్ కళాశాల కర్నూలులో నిర్మించి ఇందులో అనేకులు విద్యావంతులై ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో ఎదిగినారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వారిని కూడా ఈ కాలేజీలో స్కూల్ చదివింటున్నారు. కేఈ కృష్ణమూర్తి మాజీ ఎంపీ కూడా ఈ స్కూల్లో చదివింటున్నారు. అనేక మంది రాజకీయవేత్తలు ఈ యొక్క కాలేజీలు చదువుకొని ఉన్నతంగా ఉంటున్నారు. కాబట్టి అటువంటి విద్యాలయంలో ఈరోజు ఈ యొక్క తోమా డేని జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. అందుని బట్టి వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మంచి పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరిగి సంవత్సరంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పెంచి పెద్దన్నగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలో గల పామాయిల్ సీడ్ ప్రాసెసర్ మిల్ త్వరలో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులు ఈ సీజన్లో పామాయిల్ సాగుకు సన్నాహాలు చేసుకోవాలని, వ్యవసాయ అధికారులు రైతులకు ప్రోత్సాహాన్ని అందించాలని తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ అధికారి జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. గద్వాల జిల్లాలో పండించిన పామాయిల్ గెలలను ప్రాసెసింగ్ చేయడానికి బీచ్పల్లిలో ఒక 95 ఎకరాల 20 గుంటలు మనకు ల్యాండ్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నది. ఇందులో ఆల్రెడీ కొంత స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆల్రెడీ దీనికి డిపిఆర్ రెడీ అయిపోయింది. గవర్నమెంట్ అనుమతి వచ్చింది. ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్. కానీ నెక్స్ట్ భూమి పూజకు వ్యవసాయ శాఖ మంత్రి గారు డేట్ ఇవ్వబోతున్నారు. తొందరలోనే వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా భూమి పూజ చేసి ఈ సివిల్ మెకానికల్ పనులు స్టార్ట్ చేసేసి తొందరలోనే ఒక 1 ఇయర్ లోపల, ఒక సంవత్సరం లోపలనే ఫ్యాక్టరీని నిర్మాణం చేసి మనం ఇక్కడే పామాయిల్ గెలలను ప్రాసెస్ చేసి రైతులకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వడానికి అన్ని విధాలుగా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన జిల్లాకు ఉన్నంత అనుకూలమైన ఉన్న వసతులు ఏ జిల్లాకు లేదు. మనకుండే జూరాల ప్రాజెక్ట్ అనండి, వాటర్ ఫెసిలిటీ అనండి, రైతులు మంచి చైతన్యం, హార్టికల్చర్ క్రాప్స్లలో బాగా ఇందులో నిష్ణాతులైనారు. తర్వాత బాగా చైతన్యం ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. కాబట్టి బాగా ఎక్కువ విస్తీర్ణాన్ని పెంచి మన ఫ్యాక్టరీకి ఎక్కువ మినిమం మన ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలంటే 10,000 ఎకరాలు ఉండాలా. ప్రస్తుతానికి 7,000 ఎకరాలు మాత్రం ఉంది. మనం ఈ 3,000 ఎకరాలు ఈ 25-26 సంవత్సరంలో పూర్తి చేసి మన ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా తోడ్పాటు చేసి మనకు రైతుల. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్లో అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాసరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. పోరాట యోధులు మరి ఆ రోజు అంటే ఆ రోజు తను పెళ్లి కూడా చేసుకోకుండా మరి పోరాటం చేసి మరి వేల మందిని కనిపెట్టే రకంగా చేశాక ఆ సినిమా ఇప్పటికి కూడా పదే చూస్తూ ఉంటాం. అటువంటి వ్యక్తి వారి ఛాయకు ఇక్కడ పెట్టడం కూడా మనం నియోజకవర్గంలో కృష్ణరాజు గారు వారి శ్రీనివాస కూడా కార్యక్రమం చేపట్టడం ప్రతి సంవత్సరం కూడా చెప్పడం జరుగుతున్న విషయం.
వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు తరగతి రకంగా వాళ్ళకి అయిపోయింది. తర్వాత భారతదేశం వచ్చింది, తర్వాత తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు మనమంతా కూడా అందరూ కూడా ఆ భగవంతుడు ఆయురాజ్యాలు ఇస్తూ మరి అందరినీ కాపాడుతుందిగా కోరుకుంటూ ఇదే విధంగా మరి నిరంతరంగా కంటిన్యూ చేస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. భారత్ మాతకి జై. రామరాజు గారు 128వ సంవత్సరం వారి పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మనం ఈ రోజున ఇంతమంది అందరూ మన ఎమ్మెల్యే కానీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ అందరూ రావడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పాలంటే అది మామూలుగా 1 గంటలో 2 గంటలో చెప్పేది కాదు. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాం. అది సినిమా యాక్టర్ కృష్ణ గారు ఏదైతే అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన తర్వాత ఆయన ఒక స్టోరీ అన్నది, సీతారామరాజు గారు ఎవరు ఏంటి అన్నది కృష్ణ గారు సినిమా తీసిన తర్వాత ప్రజలందరికీ తెలిసింది. వారు ఎప్పుడైతే విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అడవిలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళని పలాడించి వాళ్ళని తమిళ కొట్టినట్టు వ్యక్తి ఎవరంటే ఒక అల్లూరి సీతారామరాజు గారు. ఆ టైంలో అడవిలో ఉండే అమాయకులంటే ప్రజలు ఎంతోమందిని దౌర్జన్యంగా వాళ్ళు ఇది చేసే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉండి వారు వారు కాలం చేసేదాకా వాళ్ళు వెనకాలే ఉండి అల్లూరి సీతారామరాజు గారు వారికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. వాటిని ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు మనం కొన్ని సంవత్సరాలది గుర్తించుకొని వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. సో ప్రతి చోట కూడా ఈ ఒక ఏదైతే అందరూ కూడా నమస్కారం చేస్తూ ముఖ్యంగా మా కార్పొరేటర్ గారికి, కృష్ణరాజు గారికి, శ్రీనివాస గారికి, గోపాల్ రాజు గారికి, ఇతర వాళ్ళందరికీ కూడా నమస్కారం. సీతారామరాజు గారి గురించి చెప్పే అంత ఏమి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇంతకుముందుకే ప్రభాకర్ గారు చెప్పారు ఏమంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆయన చేసిన ఏదైతే పనులు ఉన్నాయో ఆ రోజులలో బ్రిటిష్కి ఎంత గట్టి కొట్లాడిందో అందరికీ కూడా తెలుసు. ఈ విధంగా కూడా ఈరోజు ఇక్కడ ఈ విగ్రహం కూడా మాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే మా అన్నగారు ఆ రోజుల్లో చెప్తా ఉండే, ఇప్పుడు రాజుగారు చెప్తా ఉండే ఇక్కడ ప్లేస్ కావాలని పెట్టియాలంటే ఆ ఒక కోరిక కూడా అంటే మాకు కూడా అదే మాకు ఉండాలి అనే సీతారామరాజు గారి స్టాచ్యూ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మా అన్నగారు పెట్టించింది. కాబట్టి ఇంకా కూడా స్టాచ్యూకి సంబంధించి ఏదైనా ఉంటే కూడా నేను డెఫినెట్గా నా సపోర్ట్ చేస్తా. ఇంకా వేరే చోట కూడా పెడదామంటే డెఫినెట్గా నేను సపోర్ట్ చేసి పెట్టిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా స్టాచ్యూ కూడా కావాలంటే నేను ఇప్పిస్తాను. రాజుగారు అయితే ఎంతో